వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ విత్ మీ చక్రవర్తి. గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. రాయితీ వంట గ్యాస్ సిలిండర్ పై 25 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 75 రూపాయలు పెంచారు. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయల వరకు పెరగడంపై ప్రజలు మండిపడుతున్నారు. త్వరలో ఇంట్లో వాడే సిలిండర్ ధర 1000 రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. అటు పెట్రోల్, డీజిల్, ఇటు గ్యాస్ బండ ధరలు పోటీపడి పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటిపోగా ఇక గ్యాస్ బండ ధర 1000 వాలాకు సమీపిస్తోంది. దేశంలో కోట్లాది గృహాలపై ప్రభావం చూపించే వంట గ్యాస్ సిలిండర్ల ధరలు ఇవాల్టి నుంచి మళ్లీ పెరిగాయి. సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధర 25 రూపాయలు పెరిగింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 75 రూపాయలు పెంచాయి చమురు సంస్థలు. గతంలో నెలకోసారి గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేస్తుండగా ఇటీవలే 15 రోజులకోసారి సవరించుకునే అవకాశాన్ని చమురు కంపెనీలకు కేంద్రం ఇచ్చింది. ఇవాళ సెప్టెంబర్ 1 కావడంతో అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి గ్యాస్ బండ ధరల్ని పెంచాయి. ఆగస్టు 18న గ్యాస్ ధరను 25కు పెంచారు. 2 వారాలు తిరిగేసరికి మరోసారి సామాన్యుడి నెత్తిన గ్యాస్ పిడుగు పడింది. దీంతో 2 వారాల వ్యవధిలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర 50 వరకు పెరిగింది. జీడీపీ లెక్కలు బాగానే ఉన్నాయంటూ కేంద్రం శుభవార్త చెప్పిన మరుసటి రోజు సామాన్యుడికి షాక్ తగిలింది. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్ ధర 890 వరకు చేరుకుంది. ఈ ఏడాది ఆరంభంలో 694గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నెల నెలకు పెరుగుతూ వస్తోంది. మొత్తంగా 5 సార్లు ధర పెరగగా మధ్యలో ఫిబ్రవరి, ఏప్రిల్లో కొద్ది మేరకు ధరలు తగ్గించాయి చమురు సంస్థలు. మొత్తంగా ఈ ఏడాది 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 165.50 వరకు పెరిగింది. పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు డాలర్తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలో 30 కోట్ల మంది ఎల్పీజీ కస్టమర్లపై భారం పడనుంది. గ్యాస్తో పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి గ్యాస్ ధరలు 116% పెరిగాయని, దీని ప్రభావం దేశంలోని ప్రతి ఒక్కరిపై పడిందని రాహుల్ అన్నారు. యూపీఏ హయాంలో క్రూడ్ ఆయిల్ ధర $110 ఉండేదన్న ఆయన ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర $74 ఉందని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గడం లేదని మండిపడ్డారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ రూపంలో కేంద్రం 7 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయలు సంపాదించిందని, ఆ డబ్బును సర్కార్ ఎటు మళ్లిస్తోందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. Concept of GDP. New concept is an increase in GDP means an increase in gas, diesel and petrol prices. Over the last 7 years, they've earned 23 lakh crores from an increase in diesel, petrol and gas. Every single person is affected by this. There are two effects. There is a direct effect and an indirect effect. The direct effect is when people buy fuel for their scooters, their cars, diesel for their trucks. An indirect effect is when the price of diesel, petrol rises, the price of everything rises because transport costs increase. So the country is bearing a massive cost as a result of this dramatic increase. I just go into the details. In 2004, when we left office, gas price was 410 rupees a cylinder. Today it is 2014. The gas price was 410 rupees a cylinder. Today it is 885 rupees. 116% increase. Petrol was 71. It's now 101. 42% increase. Diesel was 57. Now it is 88. A 55% increase. And the interesting thing is, people could argue that prices are rising, diesel, petrol prices are rising because international prices are rising, but that's not the case. Because crude oil prices were $105 when we were in power and today they're $71. That's a decrease of 32%. Gas prices were $880 per metric ton. Today they're $653. That's a 26% drop. So the interesting thing is, there is demonetization taking place where the farmers, laborers, small traders, MSMEs, contract workers, salaried class, honest industrialists are being hit. And on the other side, there is dramatic monetization taking place where 3-5 big industrialists, friends of the Prime Minister, are being benefited.
there is a transfer of wealth taking place from the poor, from the weak, to the Prime Minister's friends. This is what's going on. And this is what I wanted to raise today, and I wanted the young people of this country to think about this. This is about your future. You have to ask the question, who this money is going to? 23 lakh crores have been taken out of your pockets, out of the pockets of farmers, laborers, poor people. Question is, where are they going? At the same time, we see the finance minister talking about monetization, where your assets, the assets of this country, are basically being given away at cut rate prices again to 3 or 4 of the Prime Minister's favorite people. రైట్, పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరకు సంబంధించి ఒక డ్రైవ్ చూడబోతూ ఉన్నాం ఇప్పుడు. వివిధ ప్రధాన నగరాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఏ విధమైనటువంటి పెరుగుదల కనిపించింది 2014 నుంచి ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ధరలు అనేది చూడబోతున్నాం. ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. 2014లో ఢిల్లీలో 410 రూపాయలు ఉంది. 2021లో 884 రూపాయల 50 పైసలకు చేరుకుంది. అంటే 7 ఏళ్లలో రెట్టింపైంది. కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం 1693 రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది జనవరిలో 1349 రూపాయల ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ ధర 8 నెలల్లోనే 344 రూపాయలకు పెరిగింది. ఇది దేశ రాజధాని న్యూఢిల్లీలో పరిస్థితి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు చిరు వ్యాపారులను వణికిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో 1349 రూపాయలు ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర 8 నెలల్లోనే 344 రూపాయలు పెరిగింది. మొత్తంగా కమర్షియల్ సిలిండర్ ధర పెరగడంతో చిరు వ్యాపారులు ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక 2020 అక్టోబర్లో 594 రూపాయలు ధర 2020 డిసెంబర్లో 100 రూపాయలు పెరిగి 694 రూపాయలకు చేరుకుంది. 2021 ఫిబ్రవరిలో 75 రూపాయలు పెరిగింది. మొత్తం 769 రూపాయలు పెరిగింది. మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఢిల్లీలో పెరిగినటువంటి ధర ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నా. 2020 అక్టోబర్లో 594 రూపాయల నుండి పెరిగింది. మార్చిలో 2021లో 50 రూపాయలు పెరిగింది. అదేవిధంగా 2021 మార్చిలో 50 రూపాయలు పెరిగి 819కి చేరితే 2021 ఏప్రిల్లో 10 రూపాయలు తగ్గి, అంటే పెరగడం 100లో ఉంటే తగ్గడం 10 రూపాయలు 20 రూపాయలు ఈ విధంగా ఉండి 890 రూపాయలుగా మారింది. ఇక 2021 జూలైలో 25 రూపాయలు 50 పైసలు పెరిగింది. 834 రూపాయలకు పెరిగింది ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర. మనం క్లియర్గా చూడొచ్చు పెరుగుదలకి తగ్గుదలకి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూడొచ్చు. 50 రూపాయలు పెరిగిన తర్వాత 10 రూపాయలు తగ్గింది, మళ్ళీ 25 రూపాయలు పెరిగింది. న్యూఢిల్లీలో గ్యాస్ సిలిండర్ కమర్షియల్ కావచ్చు, అలాగే డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. 2021 వరకు క్రమంగా ఏ విధంగా పెరుగుదల కనబరిచింది గ్యాస్ సిలిండర్ ధరలు అనేది మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఢిల్లీ తర్వాత ముంబై, బెంగళూరు, చెన్నై ఈ విధంగా ప్రధాన నగరాలు ఉన్నాయి దేశంలోనివి. బ్రేక్ తర్వాత ముంబైలో గ్యాస్ సిలిండర్ ధర క్రమంగా ఏ విధంగా పెరిగింది చూద్దాం. దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్, కమర్షియల్ గ్యాస్ అలాగే డొమెస్టిక్ గ్యాస్ పెరిగిన తీరును క్రమాన్ని పరిశీలిస్తూ ఉన్నాం మనం. బ్రేక్కి ముందు ప్రధాన నగరమైనటువంటి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఏ విధంగా పెరిగిందో చూసాం. ఇప్పుడు చెన్నైలో గ్యాస్ సిలిండర్ పెరుగుదల చూసినట్లయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే చెన్నైలో గ్యాస్ ధర 20 నుంచి 30 రూపాయలకు పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ గ్యాస్ సిలిండర్ 900 పలుకుతోంది. 2014లో 410 రూపాయలు ఉంది వంట గ్యాస్. 2021కి వచ్చేటప్పటికి 900 రూపాయలు అయింది. ఇది చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర. డొమెస్టిక్ గ్యాస్ అంటే ఇళ్లలో వాడుకునేటువంటి సిలిండర్ ధరను మనం చూసాం. కమర్షియల్ సిలిండర్ ధరల విషయానికి వస్తే ఈ ఏడాది 372 రూపాయలు పెరిగింది. 2021 జనవరి 1న 1463 రూపాయలు ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర 2021 సెప్టెంబర్ 1 వచ్చేటప్పటికి 1836 రూపాయలుగా పెరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా 372 రూపాయలు పెరిగింది. 2021 జనవరికి సెప్టెంబర్కి మధ్య 372 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. ప్రధానంగా ఇది చిరు వ్యాపారుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
ఇక చెన్నైలో ధరలు ఏ విధంగా పెరిగాయి, ధరలు పెరిగిన క్రమం ఏ విధంగా ఉంది ఒకసారి టైం లైన్ మనం చూద్దాం. 2020 అక్టోబర్లో మనం చూసినట్లయితే 610 రూపాయలుగా ఉంది. 2020 డిసెంబర్ విషయానికి వచ్చేటప్పటికి 100 రూపాయలు పెరిగింది, అది 710 రూపాయలు అయింది. ఇక ఫిబ్రవరిలో 75 రూపాయలు పెరిగింది, అది కాస్త 785 రూపాయలకు చేరుకుంది. ఇది డొమెస్టిక్ గ్యాస్ ధరను మనం చూస్తున్నాం. 2020 అక్టోబర్లో 610 రూపాయలు ఉన్నది 2020 డిసెంబర్ అంటే మధ్యలో ఒక నెల తేడా 100 రూపాయలు పెరిగింది, 710 రూపాయలు అయింది. 2021 ఫిబ్రవరిలో అంటే మరొక నెల గ్యాప్లో 75 రూపాయలు పెరిగింది, 785 రూపాయలకు చేరుకుంది. 2021 ఫిబ్రవరి ధర అది. నెక్స్ట్ కోల్కతా విషయానికి వద్దాం. కోల్కతాలో ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర 911 రూపాయలు ఉంది. 2014లో చూసినట్లయితే 410 రూపాయల 5 పైసలు ఉన్నటువంటి ఈ గ్యాస్ సిలిండర్ ధర, వంట గ్యాస్ ధర ఇప్పుడు 911 రూపాయలకు చేరుకుంది. కోల్కతాలో గ్యాస్ సిలిండర్ ధర మనం చూస్తూ ఉన్నాం. 2014కి 2021కి ప్రస్తుత ధరకి తేడా ఎంత ఉందో మనం చూడవచ్చు. దాదాపు 500 రూపాయల తేడాని మనం చూస్తూ ఉన్నాం 2014కి 2021కి. కమర్షియల్ సిలిండర్ ధర మనం పరిశీలించినట్లయితే 2021 జనవరి 1న 1410 రూపాయలు ఉంది కమర్షియల్ సిలిండర్ ధర. 2021 సెప్టెంబర్ 1న 1776 రూపాయలుగా ఉన్నటువంటి ధర 2021లో 366 రూపాయలు పెరిగింది, అది కాస్త 1776 రూపాయలకు చేరుకుంది. 2021 సెప్టెంబర్ ధరని మనం చూస్తాం. ఇక 2020 అక్టోబర్లో అంటే గత సంవత్సరం ఈ సమయంలో 620 రూపాయలు ఉన్న సిలిండర్ ధర 2020 డిసెంబర్లో అంటే ఒక్క నెల తేడాలు 100 రూపాయలు పెరిగింది, 720 రూపాయలకు చేరుకున్నటువంటి పరిస్థితి. 2021 ఫిబ్రవరిలో అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మనం చూసినట్లయితే 75 రూపాయలు పెరిగింది, మొత్తంగా 795 రూపాయలకు చేరుకుంది. ఇది సిలిండర్ ధర కోల్కతాలో పెరిగినటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. 2021 మార్చిలో 50 రూపాయలు పెరిగింది గ్యాస్ సిలిండర్ ధర, 845 రూపాయలకు చేరుకుంది. ఇక 2021 ఏప్రిల్లో 10 రూపాయలు తగ్గింది, 10 రూపాయలు తగ్గి 835 రూపాయలకు చేరుకుంది. మళ్ళీ జూలై వచ్చేటప్పటికి 2021 జూలై వచ్చేటప్పటికి 25 రూపాయలు, మళ్ళీ 50 రూపాయలు పెంచారు, 10 రూపాయలు తగ్గించి మొత్తంగా చూసినట్లయితే 861 రూపాయలకు చేరుకుంది 2021 జూలై వచ్చేటప్పటికి. పెరుగుదల ఏమో 50, 60, 100 రూపాయలు ఉంటే తగ్గుదల మాత్రం 10 రూపాయలు, కంటి తుడుపు చర్యలు. రైట్గా దేశంలో మరో ప్రధాన నగరం బెంగళూరు విషయానికి వద్దాం. బెంగళూరులో గ్యాస్ ధర ఏ విధంగా పెరిగింది, ఈ రోజు ఎలా ఉంది, 2014లో ఏ విధంగా ఉంది ధర, 410 రూపాయలు 50 పైసలు ఉన్నటువంటి సిలిండర్ ధర 2021 వచ్చేటప్పటికి 886 రూపాయల 50 పైసలకు చేరుకుంది. అది బెంగళూరులో వంట గ్యాస్ ధర. అలాగే బెంగళూరులో కమర్షియల్ సిలిండర్ ధర మనం చూసినట్లయితే 2014లో 2021 వచ్చేటప్పటికి జనవరి 1కి 1575 రూపాయలు ఉంది, 69 పైసలు ఉంది. సెప్టెంబర్ 1 నాటికి 1761 రూపాయలకు చేరుకుంది. 2021లో మొత్తంగా అంటే 2021 జనవరికి సెప్టెంబర్కి పెరిగిన ధర 185 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ధర. సార్ బెంగళూరులో టైం లైన్ ఒకసారి పరిశీలిద్దాం, ఏ విధంగా పెరిగింది, నెలల వారీగా మధ్య మధ్యలో ఎన్ని నెలల్లో గ్యాప్లో ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. అసలు ఏమైనా తగ్గిందా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. బెంగళూరులో 2020 అక్టోబర్లో 597 రూపాయలుగా ఉంది. డిసెంబర్లో అంటే మధ్యలో ఒక నెల నవంబర్ 100 రూపాయలు పెరిగింది, 697 రూపాయలుగా ఉంది. 2021 ఫిబ్రవరిలో 75 రూపాయలు పెరిగింది, 772 రూపాయలకు చేరుకుంది. అక్టోబర్, డిసెంబర్, 2021 ఫిబ్రవరి మొత్తంగా అది 772 రూపాయలకు చేరుకుంది 2021 ఫిబ్రవరి, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల. ఫిబ్రవరి తర్వాత 2021 మార్చిలో 50 రూపాయలు పెరిగింది, 597 నుంచి 697కు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉందో ఒకసారి టైం లైన్ ప్లే చేయాల్సింది కోరుతున్నాను. 2021 మార్చిలో 50 రూపాయలు పెరిగింది, 822 రూపాయలు. ఏప్రిల్లో భారీగా 10 రూపాయలు తగ్గింది, 812 రూపాయలకు దిగింది. తర్వాత 2021 జూలైలో 25 రూపాయలు పెరిగింది, 837 రూపాయలకు అంతిమంగా చేరుకుంది. 837 రూపాయల 50 పైసలు టు బి ప్రిసైజ్ గ్యాస్ సిలిండర్ ధర ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో వంట గ్యాస్ అలాగే కమర్షియల్ గ్యాస్ ఏ విధంగా పెరిగిందో చూసినట్లయితే
ముంబై స్క్రీన్ చూస్తూ ఉన్నాం. 2014లో 410 రూపాయలుగా ఉంది. 2021 వచ్చేటప్పటికి 884 రూపాయలకు చేరుకుంది. సామాన్యుడు గ్యాస్ సిలిండర్ల కోసం కూడా నెలవారీ బడ్జెట్ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వాణిజ్య రాజధాని ముంబైలో వంట గ్యాస్ ధర పెరిగినటువంటి క్రమం. 2014లో 410 రూపాయలు, 2021లో 884 రూపాయలు. అంటే ఇక కమర్షియల్ సిలిండర్ ధర చూద్దాం. 2021లో జనవరి 1న 1297 రూపాయలు ఉంది. 2021 సెప్టెంబర్ వచ్చేటప్పటికి అది 1654 రూపాయలు పలికింది. ఈ ఏడాది పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర 357 రూపాయలు. వాణిజ్య రాజధాని, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి ముంబైలో. అలాంటి చోట్ల చిరు వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులు ఎంతమంది ఉంటారో ముంబై నగరాన్ని చూసిన వారికి సుపరిచితమే. వారందరి మీద కూడా ఈ భారం పడుతుంది. ఇక ముంబైలో గ్యాస్ ధరలు పెరిగినటువంటి టైం లైన్ మనం చూద్దాం. ఇప్పుడు 2021 జనవరి 1 నుంచి చూసినట్లయితే టైం లైన్ మనం చూసినట్లయితే 2020 అక్టోబర్ నుంచి పరిశీలిద్దాం. 2020 అక్టోబర్లో 594 రూపాయలు పెరిగింది. 2020 డిసెంబర్ వచ్చేటప్పటికి 100 రూపాయలు పెరిగి 694గా మారింది. 2021 ఫిబ్రవరిలో 75 రూపాయలు పెరిగి 769కి చేరింది. ముంబై ధరలు మనం చూస్తూ ఉన్నాం. 2020 అక్టోబర్ నుంచి ఫిబ్రవరికి పెరిగినటువంటి ధరలను మనం చూస్తూ ఉన్నాం. 2021 ఫిబ్రవరి వచ్చేటప్పటికి 769 రూపాయలకు చేరుకుంది. మార్చిలో 50 రూపాయలు పెరిగింది, 819కి చేరుకుంది. ఏప్రిల్లో 10 రూపాయలు తగ్గింది, 899 రూపాయలకు తగ్గింది. అది మనం చూసినటువంటి పరిస్థితి. 2020 అక్టోబర్లో 2021 మార్చి వచ్చేటప్పటికి 50 రూపాయలు పెరిగింది, 819 రూపాయలకు చేరుకుంటే 2021 ఏప్రిల్లో 10 రూపాయలు తగ్గింది, 899 రూపాయలకు చేరుకుంది. ఇక జూలైలో చూసినట్లయితే 25 రూపాయలు పెరిగింది, 10 రూపాయలు తగ్గి 25 రూపాయలు పెరిగింది, 834 రూపాయలకు చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. హైదరాబాద్, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందో చూసినట్లయితే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ ధర అధికంగా ఉంది. హైదరాబాద్లో అటు ఇటుగా 1000కి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇవాల్టి ధర మనం చూసినట్లయితే 937 రూపాయలు, 2014లో చూసినట్లయితే 410 రూపాయలు ఉంది. కమర్షియల్ సిలిండర్ ధరలు చూస్తే 2021 జనవరి 1న 1681 రూపాయలుగా ఉంటే ఇవాళ అది 1873 రూపాయలకు చేరుకుంది. ఏడాదిలో పెరిగిన ధర గ్యాప్ ఎంతంటే 192 రూపాయలు. హైదరాబాద్లో 2020 అక్టోబర్ నుంచి గ్యాస్ సిలిండర్ ధర ఎలా పెరిగిందో ఒకసారి టైం లైన్ చూద్దాం మనం. 2020 అక్టోబర్లో 646 రూపాయలు ఉన్న సిలిండర్ ధర 2020 డిసెంబర్లో 100 రూపాయలు పెరిగి 746 రూపాయలుగా ఉంది. 2021 ఫిబ్రవరి వచ్చేటప్పటికి 75 రూపాయలు పెరిగింది, 821 రూపాయలకు చేరుకుంది. 2021 మార్చిలో 50 రూపాయలు పెరిగింది, 871 రూపాయలకు చేరుకుంది. 2021 ఏప్రిల్లో వచ్చేటప్పటికి 10 రూపాయలు తగ్గిందండి, 861 రూపాయలుగా మారింది. 2021 జూలైలో మళ్ళీ 25 రూపాయలు 50 పైసలు పెరిగి 887 రూపాయలకు చేరుకుంది. ఇది హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర పెరిగిన తీరు. తెలంగాణలో మరో పట్టణం వరంగల్ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ వంట గ్యాస్ ధర 959 రూపాయలుగా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర ఏమో 1909 రూపాయలకు చేరుకుంది. రైట్, వరంగల్లో గత ఏడాది అక్టోబర్ నుంచి పెరిగిన గ్యాస్ ధరల్ని పరిశీలిద్దాం, టైం లైన్ చూద్దాం. 2020 అక్టోబర్లో 662 రూపాయలుగా ఉన్న ధర 2020 డిసెంబర్ వచ్చేటప్పటికి 100 రూపాయలు పెరిగింది, 713 రూపాయలకు చేరుకుంది. 2021 ఫిబ్రవరి అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి వచ్చేటప్పటికి 75 రూపాయలు పెరిగింది, 866 రూపాయలకు మారింది. ఈ ఏడాది అంటే 2021 మార్చిలో 50 రూపాయలు పెరిగి 892 రూపాయలు, 2021 ఏప్రిల్ వచ్చేటప్పటికి 10 రూపాయలు తగ్గి 882 రూపాయలకు చేరుకుంది. 2021 జూలైకి, ఈ సంవత్సరం జూలైకి 25 రూపాయలు 50 పైసలు పెరిగి 934 రూపాయలుగా ఉంది. ఇంకా వరంగల్ తర్వాత మరో పట్టణం కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్లో ఇవాల్టి గ్యాస్ సిలిండర్ ధర చూసినట్లయితే 960 రూపాయలు ఉంది. వంట గ్యాస్ ధర 960 ఉంటే కమర్షియల్ సిలిండర్ ధర 1910 రూపాయలకు చేరుకుంది. గత ఏడాది అక్టోబర్ నుంచి కరీంనగర్లో గ్యాస్ సిలిండర్ ధర ఏ విధంగా పెరిగాయో ఒకసారి చూద్దాం. 2020 అక్టోబర్లో 666 రూపాయలుగా ఉన్న ధర 2020 డిసెంబర్లో 100 రూపాయలు పెరిగింది, 766కు చేరింది. 2021 ఫిబ్రవరి వచ్చేటప్పటికి 75 రూపాయలు పెరిగి 841 రూపాయలకు చేరుకుంది. కరీంనగర్లో టైం లైన్ ఇది. ఇక ఈ ఏడాది మార్చిలో 50 రూపాయలు పెరిగింది, 890కి చేరితే కరీంనగర్లో 2021 ఏప్రిల్ అంటే ఈ సంవత్సరం ఏప్రిల్కి 10 రూపాయలు తగ్గింది, 880 రూపాయలకు చేరుకుంది. జూలైకి
రూ. 25.50 పెరిగి రూ. 906 చేరుకుంది. కరీంనగర్ తర్వాత ఖమ్మం విషయానికి వద్దాం. ఖమ్మంలో ఇవాల్టి వంట గ్యాస్ ధర రూ. 925 ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1834 ఉంది. గతంతో పోలిస్తే సామాన్యుడు ధరల్ని భరించలేని పరిస్థితి అంటున్నారు ఇక్కడ సామాన్యులు. గతేడాదితో పెరిగినటువంటి గ్యాస్ సిలిండర్ ధరలు చూద్దాం. 2020 అక్టోబర్లో 638గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 2020 డిసెంబర్లో రూ. 100 పెరిగింది, 737కు చేరుకుంది. 2021 ఫిబ్రవరికి రూ. 75 పెరిగి రూ. 835కు చేరుకుంది. ఈ ఏడాదిలో గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలా పెరిగాయో ఒకసారి టైం లైన్ చూద్దాం. 2021 మార్చిలో రూ. 50 పెరిగింది రూ. 860. ఏప్రిల్లో 10 తగ్గింది రూ. 850 వచ్చింది. జూలై వచ్చేటప్పటికి రూ. 25.50 పెరిగింది 900కు చేరుకుంది. రైట్, ఈ పెరిగిన గ్యాస్ ధరలపై సామాన్య జనం ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. 2 సంవత్సరాల సంధి జీతాలు రావట్లేదు. ఆ రేషన్ బియ్యం తింటే రేషన్ బియ్యం ఒకటే తింటున్నాము. గ్యాసు ఇట్లా పెంచుతా ఉంటే మేము అన్ని వీటి మీద పెంచితే మేమేమిటితో ఎట్లా బతకాలి సార్? మా పిల్లలు మేము ఎలా బతకాలి? ఎట్లా మేము ఉండాలి? అన్ని నూనె రేట్లు పెరిగిపోయినాయి, పప్పుల రేట్లు పెరిగిపోయినాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. ఏడన్నా పని చేసుకుందా అంటే పని దొరకట్లేదా? ఎట్లా బతకాలి సార్? మేము ఇట్లా పెంచితే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి? ఏం చేయాలి? కూలి పని చేసుకొని బతకటోళ్ళం మేము. రోజు కూలి కూడా సరిగా వస్తలేదు మాకు. మేము ఎట్లా చేసుకోవాలి? అన్నిటి ధరలు పెరిగిపోయినాయి మొత్తం వేడికాడికి. పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా ఇది అయిపోతుంది మాకు. 2 సంవత్సరాల నుంచి లాక్డౌన్ పడిపోయి ఇది అయిపోయింది మొత్తం. ఇంకేం చేసుకోవాలి? మేము ఎట్లా బతుకుతాం? ఏంది పని లేదు, ఏం లేదు. ఇప్పుడు కరోనా టైంలో ఇళ్ళల్లో కూడా రానిస్తలేరు. ఇక ఎక్కడి నుంచి అని తెచ్చి మేము రూ. 1000 పెట్టి కొంటాం. ఇక కట్టెల మీద వండుకొని తినవలసి వస్తుంది. ఇక తిండికి కూడా లేవు. మాకు వెనక ముందు ఎవరు లేరు. మా భర్త కూడా చనిపోయిండు. ఇట్లా లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఉన్నోళ్ళు అంటే ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకొని తింటారు. లేని వాళ్ళు ఎట్లా పరిస్థితి ఏంది? అలా అది ఇస్తాం ఇది ఇస్తామని గవర్నమెంట్ నుంచి అంటున్నారు, ఏది లేదు. మరి మా పరిస్థితి ఏంది? మళ్ళీ ఇంకా రూ. 1000 పెంచుతా అంటే మళ్ళీ తెలిసి రూ. 330 అమ్మ నేను చదువుకున్న టైంలో. ఇప్పుడు ఏంటంటే రూ. 1000 దాకా వచ్చేసింది. చిన్నప్పుడు మనకి ఏమి చైల్డ్హుడ్లో ఏం తెలిసేది కాదు. దాని వాల్యూ అంతా ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, ప్రొవిజన్ ఆటోమేటిక్గా ప్రొవిజన్ రేట్లు పెరిగిపోతుంది. ప్రతి ఒక్క దానిపైన బర్డెన్ పడుతూనే ఉంది. దీంతోపాటు పెట్రోల్ డీజిల్ అన్నీ చూసుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎవరు హై క్లాస్ వాళ్ళు లేదు, లో క్లాస్ వాళ్ళు, అందరు లో క్లాస్ అని కాదు, మిడిల్ క్లాస్ వీళ్ళందరూ అన్నీ ఎఫర్ట్ చేయాలంటే కూడా కష్టమే కదా. అది గవర్నమెంట్ ఇంతకుముందు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. సబ్సిడీ ఇచ్చినప్పుడు ఏదో కొంచెం డబ్బులు, సగం డబ్బు మేము వేసుకుంటా ఉన్నాము, ఫ్యామిలీ లేడీస్ సగం పైసలు బ్యాంకులో తెచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు మొత్తం ఒక్క పబ్లిక్ పైనే పడిపోతే మేము అన్నీ బేర్ చేసుకోవాలి కదా, అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలంటే కూడా మాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. స్కూల్ మూసేశారు. ప్రైవేట్ స్కూల్ కూడా జీతాలు లేక, ఇంట్లో పరిస్థితులు బాగోక రూ. 1000 కట్టాలంటే చాలా కష్టం కదండి. అలాంటి ఇంటి కిరాయిలు కట్టాలి, అన్నీ కట్టాలి. ఇప్పుడు తగ్గించాల్సింది పోయి ఇంకా పెంచుకుంటూ పోతే ఎలా వస్తుందండి? మేము ఎలా తినగలం చెప్పండి? ప్రభుత్వం ఇది కూడా అర్థం చేసుకోకుండా ఇంకా రూ. 50 నెలకి పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా కష్టంగా ఉంటుంది సార్. అందుకని ప్రభుత్వాన్ని తగ్గించమని రిక్వెస్ట్. పోయిన సంవత్సరం అంతా కరోనాతో లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడ్డాం. ఈ సంవత్సరం అన్న కొంచెం కోలుకుందాం అనుకుంటే గ్యాస్ రేట్లు విపరీతంగా ఇప్పుడు 6th టైం 7th టైం పెరిగింది. నియర్ అబౌట్ 1700 దాకా ఛార్జ్ చేస్తున్నారని తెలిసింది ఈ రోజు నుంచి. ఇట్లా పెరిగితే ఇది 6 సార్లు పెంచారు ఈ సంవత్సరంలో. ఈ 6 సార్లు పెంచడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వచ్చే మార్జిన్ అంతా మేము సిలిండర్లు పెట్టేదంతా ఇక్కడ మిడిల్ క్లాస్ బేస్డ్ రేట్లకు అమ్ముతాము. మాకు ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోవటం వల్ల నిత్యావసర ధరలు, పెట్రోలు డీజిల్ రేట్లు పెరగడం వల్ల నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి.
డీజిల్ ఇది గ్యాస్ పెరగడం వల్ల మాకు ఇక్కడ మార్జిన్ కూడా చాలా తక్కువైపోతుంది. ఏదో పెట్టాలని పెడుతున్నాం తప్పితే దీంట్లో పెద్ద ప్రాఫిట్ లేదు. అలాంటి వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగిన తీరును మనం చూస్తూ ఉన్నాం. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినటువంటి క్రమాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో చూసాం, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాల్లో చూసాం, హైదరాబాద్తో సహా కలిపి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే గ్యాస్ సిలిండర్ ధరలు కాస్త తక్కువగా కనిపిస్తున్నా సామాన్యుడి నడ్డి మాత్రం విరుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ పెరిగిన ధరతో కలిపితే విజయవాడలో వంట గ్యాస్ ధర 921 రూపాయలకు చేరుకుంది. ఇక కమర్షియల్ సిలిండర్ ధర చూసినట్లయితే 1843 రూపాయలకు చేరుకుంది. ఇది విజయవాడలో సిలిండర్ పరిస్థితి. ఇక గతేడాది అక్టోబర్ నుంచి విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా పెరిగాయో ఒకసారి పరిశీలిద్దాం. 2020 అక్టోబర్లో చూసినట్లయితే 634 రూపాయలుగా ఉంది గ్యాస్ సిలిండర్ ధర. 2020 డిసెంబర్ వచ్చేటప్పటికి 100 రూపాయలు పెరిగి 731కి చేరుకుంది. మళ్ళీ 2021 ఫిబ్రవరి వచ్చేటప్పటికి 75 రూపాయలు పెరిగింది, 831 రూపాయలకు చేరుకుంది. ఈ ఏడాది అంటే 2021 మార్చిలో 50 రూపాయలు పెరిగి 856కు చేరుకుంది. 2021 ఏప్రిల్లో మనం చూసినట్లయితే 10 రూపాయలు తగ్గింది, 846 రూపాయలకు చేరుకుంది. మళ్ళీ 2021 జూలైలో 25 రూపాయలు 50 పైసలు పెరిగి 896 రూపాయలకు చేరుకున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్, ఇక విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నంలో ఇవాళ వంట గ్యాస్ ధర చూసినట్లయితే 903 రూపాయలుగా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1773 రూపాయలుగా ఉంది. గ్యాస్ పొయ్యి పైన వంట చేసుకునే పరిస్థితి ఉంటుందా అనే ఆందోళన మొదలైంది ప్రజల్లో. అసలే కరోనా కష్టాలతో సతమతమవుతున్నారు. డీజిల్, పెట్రోల్ రేట్స్ ఎలాగూ పెరిగాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసే వణికిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెంచేసరికి అగమ్యగోచరంగా తయారైంది సామాన్యుడి పరిస్థితి. ఇక గతేడాది అక్టోబర్ నుంచి విశాఖపట్నంలో పెరిగిన గ్యాస్ ధరలను ఒకసారి పరిశీలిద్దాం. 2020 అక్టోబర్లో చూసినట్లయితే 622 రూపాయలుగా ఉంటే 2020 డిసెంబర్ వచ్చేటప్పటికి 100 రూపాయలు పెరిగింది, 717కు మారింది. 2021 ఫిబ్రవరిలో అంటే ఏడాది ఫిబ్రవరి 75 రూపాయలు పెరిగి 814 రూపాయలకు చేరుకుంది. ఇదే ఏడాదిలో గ్యాస్ బండ ధర సామాన్యుడిని తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి తీసేసిందని చెప్పుకోవచ్చు. 2021 మార్చిలో 50 రూపాయలు పెరిగింది, 839 రూపాయలకు చేరుకుంది. 2021 ఏప్రిల్ వచ్చేటప్పటికి 10 రూపాయలు తగ్గింది, 829 రూపాయలకు చేరుకుంది. ఇక జూలైలో 25 రూపాయలు 50 పైసలు పెరిగి 878 రూపాయలుగా మారింది. ఇక తిరుపతి విషయానికి వద్దాం. తిరుపతిలో పోలిస్తే మిగతా సిటీస్ అన్నిటితో పోలిస్తే కనుక టెంపుల్ సిటీ తిరుపతిలో గ్యాస్ బండ మరింత ప్రియంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఇక్కడ వంట గ్యాస్ ధర 934 రూపాయలకు చేరితే కమర్షియల్ సిలిండర్ ధర 1898 రూపాయలకు చేరుకుంది. గతేడాది అక్టోబర్లో 2020 అక్టోబర్లో 643 రూపాయలుగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్లో 100 రూపాయలు పెరిగింది, 741కు చేరుకుంది. 2021 ఫిబ్రవరి వచ్చేటప్పుడు 75 రూపాయలు పెరిగి 845 రూపాయలకు చేరుకుంది. ఇక మార్చిలో 50 రూపాయలు పెరిగింది, 868 రూపాయలు ఉంది. 10 రూపాయలు తగ్గింది. ఆ తర్వాత ఏప్రిల్లో భారీగా 858 రూపాయలకి తగ్గింది. 2021లో మళ్ళీ 25 రూపాయలు 50 పైసలు పెరిగింది, 999 రూపాయలకు చేరుకుంది. అది తిరుపతిలో టైం లైన్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఆంధ్రప్రదేశ్ కర్నూలు విషయానికి వద్దాం. కర్నూలులో గ్యాస్ బండ ధర వింటే కొండారెడ్డి బుర్జు షేక్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడ ఇవాళ వంట గ్యాస్ ధర 976 రూపాయలకు చేరుకుంది. కమర్షియల్ సిలిండర్ ధర 1899 రూపాయలకు చేరుకుంది. గతేడాది అక్టోబర్ నుంచి కర్నూలులో మారుతూ వచ్చిన గ్యాస్ సిలిండర్ ధరల్ని పరిశీలిస్తే 2020 అక్టోబర్లో 672 రూపాయలుగా ఉంటే 2020 డిసెంబర్లో 100 రూపాయలు పెరిగింది, 775 రూపాయలకు చేరింది. 2021 ఫిబ్రవరిలో 75 రూపాయలు పెరిగి 883 రూపాయలకు చేరుకుంది. 2021 మార్చిలో 50 రూపాయలు పెరిగింది, 907కు చేరితే 2021 ఏప్రిల్లో 10 రూపాయలు తగ్గింది, 896 రూపాయలకు చేరుకుంది. జూలైలో 25 రూపాయలు 50 పైసలు పెరిగింది, 950గా ఉంది.